హలో ఫ్రెండ్స్, ఏంద్రా బాబు ఇప్పుడే నాకు తెలియదు అబ్బా. మన దసరా డైరెక్టర్ నాని కలిసి ఒక సినిమా దిగిపోతున్నారు. దాని పేరు ది ప్యారడైజ్ అనేటటువంటిది పెట్టారు. నాని ఎలా కనపడతానని చెప్పి కళ్ళ కూడా కనపడలేదు. మీరు కనపడిన దానికి షాక్ అయ్యారు, నేనైతే వినపడిన దానికి షాక్ అయినా. ఆ మాటలేంది, ఆ బూతులేంది, ఆ కాకేంది. బలగం తర్వాత కాకి నివుడు ఎక్కువ వాడుకోవాలా. బలగం వాడుకుంటూ సినిమాలో గట్టిగా వాడారు, విరూపాక్షలో గట్టిగా వాడారు కాకిని. సో మీరు జస్ట్ వాడారు. నేను చూడండి దాని మీదే సినిమా తెస్తా అని చెప్పి ఓదలైతే ఒక సినిమా అయితే ప్లాన్ చేసిండు. మీరు చూడండి షాక్ అవుతారు. ఇది ఎక్కడ మాత్రం మామ అంటారు. చూడండి అసలు దిమ్మ తిరిగింది నాకైతే. హానెస్టీ అందరూ చిలకలు పావురాలు గోరికల గురించే రాశారు. మళ్ళా అదే లాంగ్వేజ్ చిత్తూరకం దసరాలో ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ వస్తుందిగా, బైగన్ బీరాయలే అంటే నా బైగన్ కాటివరు నువ్వు అని చెప్పి హైదరాబాద్లో ఎక్కువ అంటారనమాట. మీరు చూడండి కూరగాయలు అమ్మేలు అందరూ అన్నీ చెప్తారు, కానీ వంకాయ నమ్మరు, బైగన్ అని చెప్పి అంటారు. బైగన్ అంటే అది బూతి మాట కింద లెక్కేస్తారనమాట. మొత్తం స్టార్టింగే బూత్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ చిలకల గురించి రాశారు, గోరెకల గురించి రాశారు, పావురాల గురించి రాశారు, కానీ కాకి గురించి బైగన్ కూడా రాయలేదు అని చెప్పి చెప్పటం. నవీన్ కోహ్లీ కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. జీకే విష్ణు రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. డైలాగ్ రైటింగ్ చూడు భయ్య, బూతులే అనుకున్నా కానీ అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన. అమ్మ దగ్గర పాలు తాగుదంటే పాలు రాట్లా రక్తమే వస్తుంది, అయినా కానీ తల్లి ఇస్తూనే ఉంది, ఎందుకంటే కొడుకు కడుపు నింపడానికి. ఈ డైలాగులు సాయి కుమార్ గారు మన అగ్ని సినిమాలో చెప్పిండు. ఇప్పుడైతే తింటున్నా, బాగుంది డైలాగ్. పాలు లేక రక్తం పోసి పెంచింది. నేచురల్ స్టార్ నాని. అమ్మ మ్యూజిక్ అనిరుద్. ఏం కావాలా ఇక మీకు? ఆ ఓజలను వదిలేయండి, నానిని వదిలేయండి, ఆ కాన్సెప్ట్ని వదిలేయండి. ఈ బ్రాండ్ సరిపోతా సినిమా చూడడానికి? ఈ బ్రాండ్ సరిపోతా సినిమా కోసం వెయిట్ చేయడానికి? నాకు ఇది ఒక్కటి చాలు. ఈయన అనిరుద్ మ్యూజికల్ ఎక్కడో పెడతారు సినిమాని, దాంట్లో డౌటే లేదు. జెర్సీలో కలిసి పనిచేశారు. ఆ జెర్సీ మ్యూజిక్ ఇప్పటికి కూడా ట్రెండింగ్గా ఉంది. దానికి మించి జెర్సీ అనేటటువంటిది క్లాసిక్ మూవీ. ఇది ఓరమా సినిమా. ఇక చూడాలి ఎలా ఉంటుంది నానికని. టూ అనిపించుకున్న కాకులు తల్వార్ అంటే కత్తులు పట్టినాయి. ఎవడైనా పదం అంటేనో తిడతారు, ఎవరైనా లంచా కొడుకు అంటే ఊకుంటారు, ఎవడైనా పచ్చి ఊదులు తిడతారు, తంతారు కూడా ఆ పదాన్ని. అంటే ఈడేంద్ర నాయన డైరెక్ట్గా చేతి మీద లంచా కొడుకు అని వేయించుకోండు. ఏంది అసలు, ఏం చేయబోతుండు? దాని అర్థం తెలుసా? అంత అర్థాన్ని డైరెక్ట్గా చేతి మీద యాడ్ చేయించుకోండి అంటే నిజంగా డేరింగ్కి సలాం. బాబా శ్రీకాంత్ ఓజల సినిమా నడిచొస్తాండ్రు హీరో. ఓకే పిలకలేంది అనక ఆ గన్నేంది. ది ప్యారడైజ్ అంటే స్వర్గం. పైన చార్మినార్ సింబల్ చూడండి, దీకాడ అంటే ప్యారడైజ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు. స్వర్గంలో దొరికే బిర్యానీ. 26/3/2026 ది ప్యారడైజ్. ఊరి నాన్న ఇది ఎక్కడి మాత్రం మామ ఇలా ఎక్స్పెక్ట్ చేశారు అసలు నాని? ఆ పిలకలేంది, ఆ ఒంటినంటే రక్తం పూసుకోవడం ఏంది, ఆ గన్ను పట్టుకోవడం ఏంది, నడిచి రావడం ఏంది, ఏంది నాని అన్న మొన్న హిట్టులో కలుదంగా చెప్తున్నా కొడక అని చెప్పి బూతులు తిట్టిండు. దానికే అమ్మ బూతులు ఏంది ఇది? నాని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, నాని అంటే క్లాస్ ఆడియన్స్ వస్తారు, మీరెంత బూతులు మాట్లాడి చెట్ట అని చెప్పి హిట్ డైరెక్టర్ని మొన్న ట్రోల్ చేశారు. ఈసారి నేను బూతులు మాట్లాడను, డైరెక్ట్గా రాసుకుంటా అని చెప్పి రాసుకుంటుండు. అసలు అది ఏంది, దాని అర్థం ఏంది? నాకు తెలిసి వీళ్ళమ్మ అదే అనుకుంటా, లైక్ చెప్తారు కదా బయట ప్రాసిక్యూషన్ అనుకుంటా, దాని బదులు తనకు పుట్టుంటాడు. సో తను చేసింది ఏంది అనేటటువంటి సినిమా కాన్సెప్ట్ అనమాట. ఇక సినిమా కాన్సెప్ట్ కాయకంటున్నారనమాట. ఇప్పుడు చరిత్రలో ప్రతి జంతువుని తలుచుకుంటారు, కానీ చచ్చిపోయాక పిండం పెట్టేది కాకులకి, కానీ ఆ కాకివుడు కూడా రెస్పెక్టెడ్. కాకి గురించి తెలియాలని అంటే మన గాలివుడు సినిమా ఉంటుంది, దాంట్లో సుధీర్ చాలా గొప్పగా చెప్తారు కాకుల గురించి. కాకి అనేటటువంటిది ఎంత గొప్ప పక్షి, దానికి ఏం చేస్తాం అది ఇది అని చెప్పి చెప్తారు అనమాట. అది చూడండి, కాకి గురించి తెలిసిద్ది. ఇంకా కాకి గురించి, కాకి యొక్క ఔన్నత్యం ఏంటి అనేటటువంటిది తెలుసుకోవాలంటే విరూపాక్ష చూడండి. కాకి ఏమేమి నాశనం చేయాలి అనేటటువంటిది తెలుసుకోవాలి అంటే మళ్ళీ విరూపాక్ష చూడండి. కాకి యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే బలగం చూడండి. ఇప్పుడు కాకుల చరిత్ర తెలుసుకోవాలంటే, ఇప్పుడు చరిత్రలో చూసుకున్నట్టయితే కాకులను పక్కనేసాం అనమాట. మరి వాళ్ళని ఎందుకు పక్కనేశారు?
ఆ కాకి తన జాతిని ఎలా నిరూపించుకుంది అనేటటువంటి. సో కాకుల స్టోరీ కాదు, కాకుల జాతిని ఎలా అయితే పక్కన పెట్టారో అలాగే ఒక మానవ జాతిని అయితే పక్కన పెట్టారు. దాని కాన్సెప్ట్తోనే మన నాని ఓదిలా కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైంది. మాట్లాడుకోవడాలు లేవు, దీనికి వంక పెడితే వేస్ట్ అనమాట. మొత్తం ట్రూత్ కట్టొస్తుందంటే బ్లడీ స్ట్రైట్ వస్తుంది అనమాట. అసలు ఏమీ లెక్క చేయకుండా సెన్సార్లు తొక్కలు తోలు అన్నీ ఇక బ్లడ్ బాత్ సృష్టించుకుంటూ మొత్తం స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ సినిమా, మొత్తం బూతులు ఉంటాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక అర్జున్ రెడ్డి ఏంది ఆ సినిమా ఏందని చెప్పి మనమైతే మాట్లాడుకోవాలి. నాని అయితే ఈ సినిమాతో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తానని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెయిటింగ్ మరి దసరా తర్వాత వచ్చేటటువంటి సినిమా ఏరే హీరోతో తీస్తారనుకున్నా, ఏరే హీరోతో తీయట్లేదు, నానితోనే తీస్తాడు. నానికి మరి ఇందులో ఏమి నచ్చిందో, నాని స్టోరీ సెలక్షన్ అయితే మినిమం ఉంటుందని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది టీజర్ అనేటటువంటిది హానెస్ట్లీ కామెంట్ కింద తెలియజేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.